పుదుచ్చేరిలో నేడు జరగనున్న విజయ్ బహిరంగ సభకు తుపాకీతో చొరబడేందుకు ఒక వ్యక్తి చేసిన ప్రయత్నం స్థానికంగా ఆందోళన కలిగించింది. వేదిక వద్దకు తుపాకీతో వెళ్లేందుకు ప్రయత్నించిన అతన్ని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఎన్నో రోజుల తర్వాత టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ తిరిగి ప్రజల్లోకి రానున్నారు. గతంలో కరూరు నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తీవ్రమైన విషాదాన్ని దృష్టిలో ఉంచుకుని పుదుచ్చేరి పోలీసులు ఈ బహిరంగ సభకు కఠిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జనసమూహ నియంత్రణ చర్యలను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ సమావేశానికి కేవలం 5,000 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఈ సభలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక పసిపిల్లలు, గర్భిణులు, వృద్ధులకు మీటింగ్ కి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పార్టీ జారీ చేసిన QR కోడ్ పాస్ ఉన్న వారికి మాత్రమే వేదికలో అనుమతి ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, అప్డేట్స్ ఏంటి? 2026 ఎన్నికల సన్నాహంలో భాగంగా ఇటీవల ఎవరైతే గత 2 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టి తమిళంలో సూపర్ స్టార్ గా ఉంటే ఒక పార్టీ పెట్టి రాజకీయాల్లో చైతన్యం తీసుకొస్తారు, మార్పు తీసుకొస్తారంటే ఏదైతే ఒక విజయ్ పెట్టిన పార్టీ ఆయన సన్నాహంలో భాగంగా ఈ రోజు పుదుచ్చేరిలో ఒక సభ నిర్వహిస్తున్నారు. తెలిసిందే, గతంలో ఆయన నిర్వహించిన సభలతో కృష్ణాడు జరిగి ఆల్మోస్ట్ 20 చనిపోయారు. అప్పటి నుంచి కొంత కాన్షియస్ గా ఉన్నటువంటి విజయ్ ఆ సభల విషయంలో కానీ లేదంటే తన మీటింగ్ విషయంలో చాలా స్పష్టంగా కొంత పూర్తి స్థాయి నిబంధనలు పాటిస్తూ ఆయన తన సభా కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ రోజు పుదుచ్చేరిలో సభ పెట్టుకోవడం జరిగింది. ఆ సభకి పెద్ద ఎత్తున జనం వస్తున్న నేపథ్యంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. పసిపిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ఈ సభకి ఏంటంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు, లేదంటే కేవలం పరిమిత సంఖ్యలోనే అనుమతి అని చెప్పేసి కొన్ని నిబంధనలు పెట్టుకోవడం, కేవలం ఆ సభకి 5,000 మందికి మాత్రం అనుమతి అని కూడా అప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రకటన పార్టీ నేతలు పూర్తిగా ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కొంత పెద్ద ఎత్తున వచ్చిన అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ సెక్యూరిటీ తనిఖీలు బాగా పెద్ద ఎత్తున మోహరించిన నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఒక వ్యక్తి దగ్గర తుపాకీ కనిపించడం కలకలం రేపింది. వేదిక వద్ద తుపాకీతో అతను అనుమానాస్పదంగా తిరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వెంటనే ఐడెంటిఫై చేసి గుర్తించారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఊహించిన విషయం ఏంటంటే అతను సెక్యూరిటీ ఆఫీసరే, కానీ ఆ విషయం వీళ్ళెవరికి కూడా గోప్యంగా ఉంచి అఫ్కోర్స్ విజయ్ పార్టీ టీం కావచ్చు, లేదంటే విజయ్కి ఇచ్చినటువంటి బందోబస్తు సంబంధించిన పోలీసులు కానీ వీళ్ళు ఎవరికి కూడా చెప్పకుండానే అతను సెక్యూరిటీ ఆఫీసర్ ఉండి ఆ విషయం చెప్పకుండా లోపల ప్రవేశించాడని లాస్ట్ మినిట్ లో తెలిసింది. అంటే ఎప్పుడైతే అతను అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు అతని దగ్గర గన్ దొరకడం అతను విచారణలో తీసుకొని అంటే అదుపులో తీసుకుని విచారిస్తున్న నేపథ్యంలో ఈ షాకింగ్ ఫ్యాక్ట్ చెప్పాడు. తాను సెక్యూరిటీ ఆఫీసర్ అని అపాయింటెడ్ బై విజయ్ అని చెప్పేసి ఆ విషయం క్లారిటీ చెప్పిన తర్వాత అప్పుడు కొంత ఒక అంటే ఏదైతే ఒక డైలమో కలకలం ఏదైతే జరిగిందో దానికి క్లారిటీ వచ్చేసింది. అతను వితౌట్ ఇన్ఫర్మేషన్ అక్కడికి రావటమే తప్పైంది తప్పించి అపాయింటెడ్ బై విజయ్ ని అతను విజయ్ యొక్క సెక్యూరిటీ నేపథ్యంలోనే విత్ గన్ తో లోపలికి వచ్చాడని. సో ఇది సంబంధించి ఒక కాసేపట్లో క్లారిటీ కూడా ఒక ప్రకటన కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా ఎందుకంటే పాలిటిక్స్ లో అతను కొంత ఇంపాక్ట్ఫుల్ గా ఖచ్చితంగా అధికారం ప్రజలు తనకు కట్టబెడతారని బలంగా నమ్ముతున్న నేపథ్యంలో ఆబ్వియస్ గా పొలిటికల్ రైవల్స్ ఎక్కువ అవుతూ ఉంటారు. పొలిటికల్ రైవల్స్ నుంచి కొంత థ్రెట్స్ కావచ్చు, లేదంటే ఇటువంటి అటాక్స్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏంటంటే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆ సభకు వస్తున్నటువంటి వ్యక్తుల్లో ఈ విధంగా గన్ తో కల్పించడం వల్ల కనిపించడం వల్ల చాలా ఒకరిపై హడావుడైన పరిస్థితి కనిపిస్తోంది. సో ఆ నేపథ్యంలోనే ఇది కొంత గతంలో కరూరు ఏరియాలో మన గతంలో జరిగిన తొక్కిస్లాట్లో ఆల్మోస్ట్ 20 మంది చనిపోయిన తర్వాత చాలా అలర్ట్ అయింది. అతని టీం కావచ్చు, లేదంటే అతనికి సంబంధిత పార్టీ వ్యవహారం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అంటే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండటం లక్ష్యంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ సభ పుదుచ్చేరి సభ కూడా చాలా స్ట్రాంగ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఇంతమంది మాత్రం అనుమతి, ఈ విధంగా ఫలానా శ్రేణులకి అనుమతి లేదని చెప్పేసి, అంటే పసిపిల్లలు కావచ్చు, గర్భిణులు, వృద్ధులకి ఇలాంటి వాళ్ళకి అవకాశం రాకూడదని చెప్పేసి ముందు చర్యల పరంగా అన్ని చర్యలు తీసుకున్నప్పటికి కూడా అనుకోకుండా అనూహ్యంగా ఒక వ్యక్తి దగ్గర తుపాకీ కనిపించడం అంతా హై అలర్ట్ అయిపోవడం, వెంటనే దాన్ని ఆరాధిస్తే అతను కూడా విజయ్కి సంబంధించిన సెక్యూరిటీ ఆఫీసర్ తేవడంతో మొత్తం ఇష్యూ అయితే క్లారిటీ వచ్చేసింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వెంకట్.